సార్, అమెరికా ఇరాన్ యుద్ధం ఏం సాధించింది? ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? ఏ యుద్ధంలోనూ అందరికీ లాభాలు ఉండవు, ఒక్కరికే లాభాలు ఉండవు, ఒక్కరికే నష్టాలు ఉండవు. యుద్ధం అంటూ వస్తే లాభ నష్టాలు అందరికీ ఉంటాయి. అమెరికా నష్టపోయింది, అలాగే ఇరాన్ కూడా నష్టపోయింది. ఇరాన్ ఎకానమీ దెబ్బతిన్నది. ఇరాన్ నాయకత్వంలో ఖమేనీతో సహా అనేక మంది చనిపోయారు. ఇరాన్ ఎకానమీ భారీగా దెబ్బతిన్నది. అదే సమయంలో అమెరికా కూడా ప్రతిష్ట కోల్పోయింది. ఆఖరికి యుద్ధంలో ఏ విజయం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. విజయం అని చెప్పుకుంటున్నారు, కానీ అమెరికా ఎంచుకున్న ఏ యుద్ధ లక్ష్యము నెరవేరలేదు. ఇప్పుడు ఉదాహరణకు రెజీమ్ చేంజ్ అంటే ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలకుల్ని గద్దెదించుతామనేది వారి వాదన, కానీ అది జరగలేదు. ఇస్లామిక్ రెజీమ్లో కొంతమంది నాయకులు మరణించారు తప్ప రెజీమ్ మాత్రం అలాగే ఉంది. అలాగే ఇరాన్ను అణ్వస్త్రాలను తయారు చేయకుండా చేసేస్తాం, శాశ్వతంగా ఇరాన్ అణుశక్తిని పూర్తిగా నాశనం చేస్తామన్నారు, అది జరగలేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీని ధ్వంసం చేస్తామన్నారు, అది కూడా జరగలేదు. ఇరాన్ ప్రజలు తిరగబడతారు మా దాడులతో, వారికి ధైర్యం వస్తుందన్నారు, అది జరగలేదు. సో ఇరాన్ ఓడిపోకుండా జాగ్రత్త పడ్డది. ఇరాన్ ఓడిపోకపోవడమే దాని గెలుపుకు కారణమైంది. అమెరికా గెలవకపోవడమే దాని ఓటమికి కారణమైంది. సో పైగా మీకు అల్టిమేట్గా అమెరికా ఎక్కడ లెక్క తప్పిందంటే ఇరాన్కున్న వ్యూహాత్మక అడ్వాంటేజ్ అంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని స్తంభింపచేయగలిగే శక్తి, ఇరాన్కున్న ఆ సైనిక శక్తి రిజాల్వ్ను అమెరికా తక్కువ అంచనా వేసింది. ఇజ్రాయెల్ నాయకుడు నెతన్యాహు మాటలు నమ్మి ఇరాన్ను మిలిటరీ చర్యల ద్వారా లొంగ తీసుకోవచ్చు అని అమెరికా అంచనాలు వేసింది. అమెరికా అంచనాలు పూర్తిగా తప్పాయి కనుక దేశంలోనూ యుద్ధాన్ని పట్ల వ్యతిరేకత ఉంది, అంతర్జాతీయంగానూ వ్యతిరేకత ఉంది. ఇరాన్ ఏమీ చేయలేకపోయాడన్న అవమానమే మిగిలింది అమెరికాకు. ఇరాన్ ఆ మేరకు నిలబడగలిగింది. ఇప్పుడు శాంక్షన్స్ కూడా ఎత్తివేస్తారంటున్నారు. ఇరాన్ అసెట్స్ను కూడా డీఫ్రీజ్ చేస్తారంటే విడుదల చేస్తారంటున్నారు. సో ఇరాన్ ఒక రకంగా పైచేయి సాధించింది. విజయం ఎవరిది అని చెప్పలేము. ఇరాన్కు కూడా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అమెరికాకు కూడా రెండు ఉంటాయి. కానీ క్లియర్గా ఇరాన్ పైచేయి సాధించగలిగింది. కారణం అమెరికా దూకుడు వల్ల అమెరికానే నష్టపోయింది.